వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడులో భూసేకరణ వ్యవహారం మలుపులు తిరుగుతూ ఉంది. ఇండోసోల్ కంపెనీ కోసం 8,340 ఎకరాలు భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, దాన్ని రైతులు అపోజ్ చేయటం, దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన మలుపు చోటు చేస్తుంది. ఈ రైతులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ఆధ్వర్యంలో వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళే అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఈ భూముల కోసం నేను మీకు అండగా నిలబడతా, మీ తరపున పోరాటం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇచ్చినట్టు మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇక్కడ వైసీపీ ద్వంద్వ వైఖరి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియా ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వం అన్యాయం చేసింది, ఆ కంపెనీ దగ్గర 500 కోట్లు కట్టించుకొని ఆ కంపెనీకి భూములు కేటాయించకుండా వేధిస్తోందని కథనాలు రాస్తారు. పైగా ఆ కంపెనీకి ఇచ్చిన భూములు బీపీసీఎల్ కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి కరేడు దగ్గర తీసుకొచ్చేస్తున్నారని కూడా వ్యతిరేక కథనాలు రాస్తున్నారు. బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. బీపీసీఎల్ ద్వారా వేల ఉద్యోగాలు వస్తాయి. దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఒకవైపు ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వాలి అని రాస్తూ, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి భూములు మీరు ఇవ్వద్దు, మీకు అండగా నేను పోరాటం చేస్తా అంటున్నారు. ఇక్కడే వైసీపీ నాటకాలు బయటపడతా ఉన్నాయి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏమో పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి అంటే పోర్టు సమీపంలోనే, రామాయపట్నం సమీపంలోనే భూములు కావాలి, అప్పుడే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో రైతులు దానికి ఇష్టపడలేదు. ఓకే, కొన్ని మెట్ట ప్రాంతాల్లో ఇస్తారు రైతులు. పోర్ట్ బేస్డ్ అంటే పోర్టుకు ఆనుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 20-30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. గుడ్లూరు మండలంలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలంలో ఉన్నాయి, ఇంకొంచెం అవతలకి వెళ్తే కనిగిరి నియోజకవర్గంలో ఉన్నాయి, ఇంకా పైకి వెళ్తే దొనకొండ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడైనా ఇవ్వచ్చు. అక్కడికి పోర్టుకి ఒక మంచి రోడ్డు వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ కరేడు వ్యవహారానికి వస్తే గ్రామస్తులు ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు భూములు ఇవ్వడానికి. కందుకూరు ఎమ్మెల్యే చాలా ఆలస్యంగా రంగంలోకి దిగారు. ప్రజా వ్యతిరేకత, వాళ్ళు నేషనల్ హైవే ముట్టడించడం, ఉద్యమాలు చేయడం ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత ఆలస్యంగా రంగంలోకి దిగి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పెద్దగా సుముఖత చూపల ఆయనతో మాట్లాడటానికి. మీతో కాదు, మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, మాకు ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించండి అని అడిగారు. అడిగినప్పుడు ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. మీ భూములు అంటే ఏవైతే విలువైన భూములు ఉన్నాయో అవి పోకుండా నేను కృషి చేస్తాను, విలువ తక్కువగా ఉండే భూములు అవి ఇచ్చేస్తే మీకు ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుందని ఆయన చెప్పారు. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు అప్రమత్తం అయ్యాడు. కొంతమంది వైసీపీ వాళ్ళని, స్థానికులను తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కల్పించారు. అయితే అసలు ఈ సమస్యకు మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి, పైగా ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళది. అలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు ఎలా వెళ్తారు సహాయం కోసమని ఈ ఉద్యమానికి ముందు నుంచి వెన్నుదన్నుగా నిలిచిన రామచంద్ర యాదవ్ గారు ఉద్యమం నుంచి డ్రాప్ అయిపోతున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనక సపోర్ట్ చేస్తూ తెర ముందు రైతులకు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూ ఉంది. వాళ్ళ ట్రాప్లో చిక్కుంటే నష్టపోతారని ఆయన రైతులను హెచ్చరిస్తున్నారు. వైసీపీ లక్ష్యం ఏంటంటే అసలు కరేడనే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రాకూడదు, చంద్రబాబు నాయుడుకి పేరు రాకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా రకరకాల వ్యూహాలతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. నేను కూడా కరేడు గ్రామానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడినప్పుడు దాదాపుగా నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎవరు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమనే చెప్తా ఉన్నారు. ఇవి సారవంతమైన భూములని, మంచి వాల్యూ ఉందని, మంచి వాటర్, గ్రౌండ్ వాటర్ బాగుంటుందని, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, ఆకుకూరలు, వేరుశనగ ఇవన్నీ కూడా బాగా పండుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి మేము ఉండాలంటే అది మా వల్ల కాదని చెప్తా ఉన్నారు. కొంతమంది టీడీపీ వాళ్ళు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మేము 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నాం. ఇవాళ వైఎస్ సన్నిహితుడైన ఒక నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి కంపెనీ కోసం మా ఇళ్ళు, మా పొలాలు లాక్కుంటాడా చంద్రబాబు నాయుడు గారు? ఇదేమి న్యాయం? ఇది జరిగితే మేము తెలుగుదేశాన్ని మర్చిపోతామని కూడా చెప్తున్నారు. మేము ఎందుకు ఉండాలి ఇక టీడీపీతో అని ప్రశ్నిస్తున్నారు. ఈ షిరిడి సాయి ఇండోసోల్ కంపెనీల అధినేత నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డితో 5 ఏళ్ళు అంటగాగాడు, అపరిమితమైన లబ్ధి పొందాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి గట్టిగా పనిచేశారు, ఆర్థికంగా దన్నుగా నిలబడ్డారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తే
విజయసాయి రెడ్డి తరపున డబ్బులు పందారం చేసి మాకు చుక్కలు చూపించాడు అని ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే నాతో స్వయంగా చెప్పారు. కాబట్టి ఈ కంపెనీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి, ముఖ్యంగా నారా లోకేష్ గారు పునరాలోచించాలి. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. వైసీపీ ఎత్తుగడల్లో చిక్కుకోకుండా అదేవిధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక అక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూడండి. మాది కరేడు గ్రామం అండి. మాకు మార్చిలో జీవో ఇచ్చారు అన్యాయంగా, జూన్లో అక్రమంగా నోటిఫికేషన్ ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. మా కరేడు గ్రామంలో 8,500 ఎకరం పొలం ఉచితంగా చేయాలని 2 పంటలు పండే భూమిని అన్యాయంగా దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారు. మేమేంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూమి అనేది ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ మా ఊరు పెద్దలు ఈ భూమిని ఇక్కడ ఏర్పరిచారు. దాన్ని ఇప్పుడిప్పుడే మేము ఎదుగుదలకి వస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఎవరో వచ్చి మీ ఊరు ఖాళీ చేయాలి అది ఇది అంటున్నారు. వాళ్ళు మాకు ఈ ఊరు అక్కడే వేస్తాం. మేము 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు మేము ఎదుగుతూ ఉన్నాము. ఇప్పుడు వాడికి వెళ్ళి మేము ఊరు ఎత్తుక్కోవాలి, అన్నీ ఎత్తుక్కోవాలి. ఇక్కడ మాకు మంచి నీళ్ళు కానీ మీకు కొనేటి ఏ ఉండవు. ఇక్కడ అన్నీ మాకు అక్కడ బీడు భూమి ఒకటి ఉంది. అప్పుడు కాలంలో పెద్దలు అవన్నీ ప్రభుత్వంతో పోరాడి ఆ బీడు భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. మీరు రకరకాల రూపేణ ఇక్కడికే రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న భూముల్లోకి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఏమన్నా చేమకుర్తిలాగా బంగారపు గనులు ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? అక్కడ లాంటివి మాకు తెలియకుండా వీటిని ఏమన్నా మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? నిరుపయోగంగా ఉన్న భూముల దగ్గర పెట్టుకోండి. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మేము వెళ్ళమనే చెప్తాం సార్. ఎవరు వచ్చినా మేము ఇదే చెప్తున్నాం. ఏ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే చెప్తున్నాం సార్. ఒక ఎగ్జాంపుల్ సార్, మా పొలం ఉంది, మాకు గ్యాస్ పైప్ లైన్ వేశారు. అయితే గ్యాస్ పైప్ లైన్ ఇక్కడే వేశారు. వేస్తే 2 చేలు ఉన్నాయి. 2 చేల మీదుగా వెళ్ళింది. ఒక చేనుకు మాత్రమే వేశారు, 2వ చేనుకు మాత్రం వేయలేదు సార్. అలాగే చేస్తారు సార్ ఇది కూడా. 1983లో నాకు ఓటు వచ్చింది. 1983 ఓటు వచ్చిన కాడి నుంచి మాత్రం టీడీపీకి వేసాం మేము ఓట్లు. ఇటు చేస్తారని మాత్రం మాకు తెలియదు సార్. మా పొలాలు మాకు కావాలా. ఇది మా నాయన, మా చెల్లెలు, మా అన్న వీళ్ళందరూ చేయించారు. మా తాతల కాడి నుంచి మాకు ఉంది ఇది పొలం. ఇప్పుడు ఇంచు కాదు పొలం, ఇది 70-80 ఏళ్ళ నుంచి వస్తానే ఉంది మా తాతల కాడి నుంచి. ఈ పొలం మీదే చేసుకుంటున్నాం, దీని మీద బతుకుతున్నాం. నాకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. పిల్లడు కూడా వ్యవసాయమే. ఇవ్వాలంటే వాళ్ళు అత్తలు ఇంటికి పోయాడు. 3 కూతుళ్ళని కూడా దీని మీద పోసుకొని చేసి ఏదో కొద్ది ఉద్యోగస్తులకు ఇచ్చాం, ఆడపిల్లకాయలను కూడా. అది ఈ పొలం లేని మాకు అన్నం లేదు. మేము మాత్రం దేనికైనా చేద్దాం, పొలం మాత్రం ఇచ్చేది జరగదు. ఇవన్నీ కూడా పండ్ల తోటలు. ఈ గ్రామంలో హార్టికల్చర్కి అనువైన భూములు ఉన్నాయి. మామిడి తోటలు, జామ తోటలు, సపోటా తోటలు ఇవన్నీ ఒక 1000 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రామానికి ఎందుకు వచ్చానంటే, ఈ గ్రామంలో గత కొద్ది రోజులుగా అందరికీ తెలిసిందే, వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి 8,348 ఎకరాలు ఇండోసోల్ కంపెనీ కోసం ప్రభుత్వం సేకరించబోతోంది. ఇండోసోల్ కంపెనీ వాళ్ళు ఏదో పరిశ్రమ పెడతాం, ఆ పరిశ్రమకు మాకు 1000 ఎకరాల భూములు కావాలని అడిగిందే తడవగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళటం జరిగింది. ఇక్కడ ఈ భూములు చాలా సారవంతమైన భూములు, సముద్రానికి దగ్గరగా ఉంటుంది. వేరుశనగ పంట సంవత్సరానికి 2 పంటలు పండుతాయి. ఎకరా కౌలు 70-80 వేలు ఉంటుంది. అలాగే పండ్ల తోటలు, ఇది కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, పూల తోటలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 5,000 ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉన్నాయి. మిగతా 3,400 ఎకరాల్లో వేరే పంటలు, మెట్ట పంటలు వేసుకుంటుంటారు. ఈ స్ప్రింక్లర్ల ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ఇక్కడ లాభసాటిగా ఉంటుంది. 30-40 సెంట్లు ఉన్న వాళ్ళు కూడా కూరగాయలు, ఆకుకూరలు పండించి పిల్లలను చదివించుకుంటూ, అలాగే పాడి పరిశ్రమ ద్వారా పిల్లలను చదివించుకునే వాళ్ళు ఉన్నారు. మత్స్యకారులు కూడా ఉన్నారు. సో ఇన్ని రకాలుగా అంటే దాదాపు 16 పాలెలు ఉన్నాయి. ఈ కరేడు పంచాయతీ, మేజర్ పంచాయతీ పరిధిలో 16 పాలెలు ఉన్నాయి. 11,500 మంది ఓటర్లు, 16,000 మంది జనాభా ఉన్నారు. వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా మేము ఈ భూములు ఇవ్వం ప్రభుత్వానికని తెగేసి చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.